హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జైన్ కిసాన్. నేను మీ జైన్ని. జంట నగరాలు రాజధాని హైదరాబాద్ వచ్చామని, సికింద్రాబాద్ వచ్చామని ఉండటానికి ఎటువంటి ఇబ్బంది పడనవసరం లేదు. అల్ఫా సెంటర్ అండి ఇది. అల్ఫా ఒక్క లాంగ్ వ్యూ వేసుకొని మనం ఇవ్వండి ఆపోజిట్ ఆర్టీసీ బస్ స్టాండ్. చూసారు కదా లాంగ్ వ్యూ. కూడా అంతా మార్కెట్ అండి. ఏమైనా కొనాలంటే కొనుక్కొని అల్ఫా చాయ్ కాఫీ స్పెషల్ అల్ఫా చూసుకుంటూ ఇక్కడ ఉండాలనుకుంటే కనుక ఇక్కడ ఉండాలి. మనం నైట్ అయ్యింది, వచ్చిన వరకు పిల్లలు ఎడ్యుకేషన్ ఎగ్జామ్స్ ఏదున్నా మీరు ఉండాలనుకుంటే కనుక రైల్వే స్టేషన్లో కానీ ఈ ఏరియాలో ఎక్కడ ఉండాలో నేను చెప్తున్నాను. నడవండి ఎక్కడ ఉండాలి. మొత్తం రైల్వే స్టేషన్ ఏరియా అండి. చాలా జాగ్రత్తగా రావాలి. పిక్ పాకెట్ వాళ్ళు ఉంటారు. చాలా తెలివిగా జాగ్రత్తగా బాడీకి టచ్ అవ్వకుండా రావాలి. టచ్ అయ్యారంటే మిస్ అయినట్టే. చూసుకోండి, ఇది రైల్వే స్టేషన్ సికింద్రాబాద్. హిందీలో సికింద్రాబాద్, ఇంగ్లీష్, తెలుగు. చూడండి, మనం రైల్వే స్టేషన్కి వచ్చాము. ఇక్కడ టికెట్ కౌంటర్ అండి. ఈ ఏరియాలో డార్మెటరీ లాడ్జెస్ అవి కావాలంటే బయటికి రావచ్చు. హోటల్స్ అవి ఉంటాయి. లేదు మనం జస్ట్ ఉండి మార్నింగ్ వెళ్ళిపోతామంటే కనుక సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత బయటికి రండి. బయటికి వచ్చాక తీసుకెళ్తున్నాను, చూడండి ఎలా వెళ్ళాలో మీకు గుర్తుపట్టేస్తారు. బయట ఉంటానంటే చూడండి, ఎవరెస్ట్ అని రకరకాలు ఉన్నాయి. నేను లో బడ్జెట్లోయే చూపిస్తున్నాను మీకు. హోటల్ పద్మజ ఉంది చూడండి, సాగర్ డీలక్స్, పద్మజ, ప్రజా, చూడండి ఇవన్నీ అవే. హోటల్ ఎవరెస్ట్. కానీ నేను జస్ట్ ఎగ్జామ్స్కి వచ్చాం, ఎగ్జామ్ రాసేసి మార్నింగ్ వెళ్ళిపోదాం అనుకుంటే కనుక అల్ఫా నుండి వచ్చినా సరే, ఈ వే నుండి వచ్చినా సరే, రైట్ సైడ్ 2 వేస్ ఉంటాయి. వస్తే కనుక గేట్ నెంబర్ 4, ఇది ఐఆర్టీసీ అంటే రైల్వే వాళ్ళది. ఇది గేట్ నెంబర్ 4లోకి రండి. గేట్ నెంబర్ 4 గుర్తుపెట్టుకోండి. గేట్ నెంబర్ 4 నుండి ఎంట్రన్స్ అయ్యాక జస్ట్ ఇలా వచ్చిన తర్వాత రైల్వే ఏరియా అండి. మొత్తం రైల్వే స్టేషన్ చూసారు కదా. బుకింగ్ కౌంటర్స్ అవి ఉంటాయి. చూసారు కదా, మొత్తం బుకింగ్ కౌంటర్. ఇక్కడ చూసారు కదా, గేట్ లోనికి వెళ్ళాలంటే ప్లాట్ఫామ్ టికెట్ తీసుకోవాలి. చూసారుగా, గేట్ 4లోకి రండి. ఈ ఏరియా మీరు గుర్తుపడతారని చూపిస్తున్నాను. బుకింగ్స్ అవి కావాలంటే బుకింగ్ సెక్షన్ అండి ఇది. రైల్వే టికెట్ బుకింగ్ 16:44 అంటే 4:44 అండి టైం. ఇక్కడ తీసుకోండి, వరంగల్. చూడండి, మనం వచ్చాము గేట్ నెంబర్ 4లో వచ్చాము. చూసారు కదా, గేట్ నెంబర్ 4 వచ్చాక రైట్గా రండి. ఏసీ డార్మెటరీ అవి ఉన్నవి చూడండి. ఇక్కడ నుండి లెఫ్ట్కి తీసుకోండి.
పైకి వెళ్ళిపోతే మనం రైల్వే వాళ్ళదండి ఇది. పెద్దవారు కూడా ఎక్కొచ్చు. సైడ్ ఇది ఉంటుంది. స్టెప్స్ కూడా హైట్ ఉండవు, ఈజీగా మెట్లు సింపుల్గా ఎక్కి దిగొచ్చు. సెకండ్ ఫ్లోర్లో ఉందండి. ఇవ్వండి. దక్షిణ మధ్య రైల్వే చూశారు కదా. సికింద్రాబాద్ విశ్రాంతి గదులు ధరల సూచిక చూడండి. ఇది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. టైప్ ఆఫ్ రూమ్స్ అండి. షూట్ ఏసీ అయితే 1200, డబుల్ బెడ్రూమ్ ఏసీలో అయితే 1000, డబుల్ బెడ్ నాన్ ఏసీ 700, సింగిల్ బెడ్ ఏసీ అయితే 750, సింగిల్ బెడ్ 200. 7 to 7 అంటే ఇప్పుడు 7 దిగామనుకోండి, సాయంత్రం మార్నింగ్ 7 వరకు అయితే 100 రూపాయలు. రైల్వే వాడిది ఐఆర్టీసీ దక్షిణ మధ్య రైల్వే. చూశారు కదా, ఇవేనండి హాల్స్. ఇది ఏసీ అండి. ఏసీ అయితే ఇప్పుడే అడిగాను మేడం గారిని, 300 రూపీస్ అన్నారు. ఒకసారి చూద్దురు కానీ. చూడండి ఇలా ఉంటుంది. ఏసీ చాలా బాగుంటుంది. ఏసీ రూమ్స్, బెడ్, ఫ్యాను. 300 రూపీస్ అండి. ఇది ఐఆర్టీసీ వారిది. ఫ్యాన్ ఇదిగోండి. చూసారు కదా, ఏసీ ఇదిగోండి. ఇది ఏసీ అండి, ఐఆర్టీసీ ఏసీ డార్మెటరీ. ఇది రూమ్స్ కూడా ఉంటాయండి. ఏసీ డార్మెటరీ చూసారు కనుక నాన్ ఏసీ అమ్మా రూమ్ ఒకసారి చూపించవా? ఇదా అండి నాన్ ఏసీ అమ్మ. ఇది ఇవ్వండి, నాన్ ఏసీ అండి ఇది. చూడండి, మీకు డబల్ బెడ్రూమ్ ఇస్తారు, సెల్ఫ్ ఇస్తారు, టీవీ ఉంటుంది, కబోర్డ్ ఇస్తారు, ఇవ్వండి వాష్రూమ్, హాట్ వాటర్ కూడా ఉంటుంది. చూశారు కదా, వెంటిలేటర్ కిటికీ, సిటీ కనిపిస్తుంది. రిలాక్స్ అవటానికి చైర్ ఉంది, సోఫా ఇచ్చారు, సోఫా ఉంటుంది. మీకు 700 అండి. 700 విత్ ఫ్యామిలీతో ఉండొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏమి లేదు. మీరు వస్తే ఇది రైల్వే, ఫుల్ సెక్యూరిటీగా ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ అండి రైల్వే. విశ్రాంతి గదులు ఇదిగోండి, రిటైరింగ్ రూమ్స్. ఇలా రూమ్స్ వరుసగా ఉంటాయండి. ఇలా అన్ని రూమ్స్ ఉంటాయి. ఇవన్నీ రూమ్స్. చూశారు కదా మనం వచ్చిన దారి. కింద రైల్వే స్టేషన్ అండి. ఇలా తిరిగి ఇలా వచ్చాము. ఇవన్నీ రూమ్స్ అండి. ఇవన్నీ రూమ్స్ అండి. చివరి దాకా రూమ్స్ అండి. కావాలంటే రూమ్స్. విద్యుత్ స్విచ్ గది అండి. ఇవ్వండి.
ఆపోజిట్ చూస్తే ఇదిగోండి మెట్రో అల్ఫా. లేదు నాకు ఇది వద్దు, బడ్జెట్ అయినా పర్వాలేదు, కొద్దిగా ఎక్కువలో ఉన్న బాగుంటుందంటే బయటకు వచ్చేయండి. అన్ని లాడ్జెస్ రూమ్సేనండి, ఎక్కడైనా మీరు ఉండొచ్చు. నేను సెక్యూరిటీ, లో బడ్జెట్, భద్రత, మన ఐటమ్స్కి గ్యారంటీ, మనిషికి ఎటువంటి హాని లేనిది, సెంట్రల్ గవర్నమెంట్ రైల్వేది చూశాను. 100 రూపీస్ అండి. ఈరోజు 7, రేపు 7 వరకు 100 రూపీస్. ఈ రూమ్స్ అండి, ఇవి రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అండి. ఇంత తక్కువ ధరలో ఎక్కడ ఉన్నాయండి రైల్వేలో? ఆగ్రాలో ఉంటాయండి, విజయవాడలో ఉంది, నెక్స్ట్ మనకు. చూసారు కదా, ఏసీ చూసాం మనం, ఏసీ డార్మెటరీ చూసాం. నెక్స్ట్ మనం నాన్ ఏసీ చూద్దాం. డార్మెటరీ అండి, మెయింటెనెన్స్ కూడా బాగుంది, రిసీవింగ్ బాగుంది, వచ్చిన వారికి చాలా బాగా పలకరిస్తారు. మేడం గారు ఉంటారు, రండి. 7 to 7 100 రూపీస్ మాత్రమే. ఆన్లైన్ బుకింగ్ కూడా ఉంది, ఐఆర్టీసీ వాళ్ళది. ఇది నాన్ ఏసీ మనం వెళ్తున్నాం, ఓన్లీ జెంట్స్ అండి ఇందులో, నాన్ ఏసీ వీటిలో. అదే రూమ్స్ అనుకోండి, మేడం పర్మిషన్ ఇస్తే ఫ్యామిలీ ఉండొచ్చు. ఆధార్ కార్డు ఉండాలండి, ఆధార్ కార్డు, పిఎన్ఆర్ నెంబర్ ఉండాలి. ఇవన్నీ బెడ్స్ అండి. ఫ్యాన్ ఇస్తారు. सब डॉर्मेटरी बेड्स है, बेड्स अंడి ఇవి. ఆన్లైన్ ఆఫీస్ సెక్షన్. ఎప్పటికప్పుడు నీట్ చేస్తూనే ఉంటారు. వాష్రూమ్స్ అండి, చాలా నీట్గా ఉంటుంది. ప్లాట్ఫామ్స్ అండి, తమ్ముడు వాష్రూమ్స్ ఏయమ్మా? ఇవేనా? ఇవ్వండి వాష్రూమ్స్. ఆ రైల్వే వాళ్ళు ఇచ్చే ఆ బడ్జెట్లో వాష్రూమ్ ఇలా ఉంటుంది. టాయిలెట్స్ అట, టాయిలెట్స్, ఈ స్నానాల గదిని హాట్ వాటర్ ఉంటుంది. చాలా బాగుంటాయి, ఎప్పటికప్పుడు నీట్ చేస్తారండి, నీట్గా ఉంటుంది. నీట్నెస్ చేస్తూనే ఉంటారు. టాయిలెట్స్ అండి, నీట్గా ఉంటుందండి. చూడండి ఫ్లోర్ కూడా ఎంత నీట్గా ఉందో, చాలా బాగుంటుందండి మెయింటెనెన్స్. మన వాళ్ళు ఎవరు వచ్చినా ఎటువంటి ఇబ్బంది పడకుండా, సికింద్రాబాద్ వచ్చారని ఎటువంటి టెన్షన్ అవసరం లేదు. ఐఆర్టీసీ వాడిది డార్మెటరీ ఉంది, రూమ్స్ ఉన్నాయి, ఏసీ రూమ్స్ ఉన్నాయి, నాన్ ఏసీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. మీకు కావలసిన వారు వచ్చి ఈజీగా చూసుకోండి. జైన్ కిసాన్ వారిదండి ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి. మీ జైన్. చూశారు కదా,
ఈ వీడియో మీకు ఎంతో ఉపయోగపడుతుందని ఒక్కసారి లాంగ్ వ్యూ అండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మరో కొత్త వీడియోతో మీ ముందుంటున్నాను. మీ జైన్ కిసాన్. జై హింద్. చూశారు కదా వీడియో. మనం ఇక్కడ నుండి కిందకి ఎలా వచ్చామో వెళ్ళి చూడండి. పెద్దవారు కూడా రావచ్చు, ఎటువంటి ఇబ్బంది లేదు. పెద్దవారు వస్తే ఈ రూమే ఇచ్చేస్తారు, సైడ్ రూమ్స్. మనం పెద్దవారు అయితే సైడ్ వాల్కి రాడ్ వేశారు, స్టీల్ రాడ్ పట్టుకొని ఎక్కొచ్చు, ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఎవరైనా ఉండొచ్చు, అతి తక్కువలో ఉండొచ్చు, ఈజీగా ఉండొచ్చు. కిందకు వస్తున్నాం మనం, ఎలా ఉందో చూసుకుంటూ. ఈ కిందకు వస్తే ఏమవుతుందంటే మనకు కింద రైల్వే స్టేషన్ చూసుకోవాలి డైరెక్ట్. కిందకు వచ్చేసాం. కింద ప్లాట్ఫామ్ అండి ఇది. ఇలాగ 4 గేట్ రావాలి, పైకి వెళ్తే డార్మెంట్. జనరల్ బుకింగ్ టికెట్స్. ప్లాట్ఫామ్ 1 to 10 ఉంటుంది. ఎప్పుడు రద్దీగా ఉంటుందండి రైల్వే స్టేషన్. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి. సికింద్రాబాద్ చాలా హెవీగా ఉంటుంది. చూసారు కదా ఈ బిజీ ప్రయాణాలు. హ్యాపీ జర్నీ ఆల్ ఆఫ్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన కామెంట్స్ పెట్టండి, ప్రతి కామెంట్కి రిప్లై ఇస్తాను. మీ జైన్ కిసాన్. బాయ్. జై.